చాలా మందికి యూనో వెజైనల్ డిశ్చార్జ్ అంటే ఏంటి, దానివల్ల ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చాలా మంది డౌట్స్ అడుగుతుంటారు. ఐఎమ్ డాక్టర్ ఫజల్ నిసా, గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఇన్ హిరా ఫర్టిలిటీ సెంటర్, టోలీచౌకి, హైదరాబాద్. సో బేసికలీ ఒక హెల్దీ వెజైనా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ న్యాచురల్ కన్సీవింగ్ అనమాట. అంటే వెజైనల్ pH వచ్చేసి ఇట్ ఈస్ అసిడిక్, అంటే <5 ఉంటుంది అనమాట pH. ఓకే, సో అంటే ఇట్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్. అంటే ఏ బ్యాక్టీరియా అవి రానికుండా ఒక అసిడిక్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది వెజైనాలో. సో అదేంటంటే న్యాచురల్గా ఒక ఇమ్యూనిటీని కన్స్ట్రక్ట్ చేయడానికి వెజైనా అనే pH ఒకటి ఎసిడిక్గా ఉంటుంది. వెజైనా ఇట్లా ఎసిడిక్గా ఉండడానికి ఒక హెల్దీ బ్యాక్టీరియా అంటే లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఉంటాయన్నమాట. సో ఈ లాక్టోబాసిల్లస్ హై నెంబర్లో ఉన్నప్పుడు ద వెజైనా ఈజ్ హెల్దీ అండ్ ఎలాంటి నార్మల్ డిశ్చార్జ్ ఏమి లేకుండా, అడోర్ రాకుండా అండ్ అలానే ఎక్కడ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇట్ విల్ హెల్ప్ అనమాట. సో దట్ ఈస్ ద వెజైనల్ ఎన్వైరన్మెంట్. అట్లా కాకుండా కొంతమందిలో యూనో బికాస్ ఆఫ్ ద లో ఇమ్యూనిటీ, అంటే ఫ్రీక్వెంట్గా పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేయడం వల్ల, లేకపోతే ఫ్రీక్వెంట్ డషింగ్ అంటారంటే ఎవ్రీ టైమ్ ఒక యూనో ఒక వాటర్ దాంతో క్లీన్ చేసుకోవడం వలన అండ్ యూజింగ్ సమ్ కెమికల్స్ ఆర్ యూనో వాషెస్ అంటే సోప్స్ యూజ్ చేయడం వల్ల ఈ బ్యారియర్, వెజైనల్ హెల్దీ బ్యారియర్ అనేది బ్రేక్ అయిపోతుంది. దానివల్ల బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అనేది వస్తుంది అనమాట. సో ఈ బ్యాక్టీరియల్ వెజైనోసిస్లో ద గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది తగ్గిపోయి ద బ్యాడ్ బ్యాక్టీరియా విల్ కమ్ అప్ అనమాట. సో వీళ్ళలో ఎట్లా అంటే చాలా డిశ్చార్జ్ వస్తుంది, ఎక్కువగా డిశ్చార్జ్, గ్రే కలర్ డిశ్చార్జ్, అలానే ఒకలాంటి అడోర్ ఉన్న అంటే స్మెల్లీ డిశ్చార్జ్ వెజైనా నుంచి వస్తుంటుంది. సో దీని వలన ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా అనేది ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద వెజైనా అనమాట. ఈవెన్ కలిసినప్పుడు కూడా వీళ్ళలో పెయిన్ఫుల్ ఇంటర్ కోర్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ బ్యాక్టీరియల్ వెజైనా ఏదైతే ఉంటుందో దాన్ని వీ హ్యావ్ టు సేవ్ ద ఇమ్యూనిటీ ఆఫ్ ద వెజైనా అనమాట. సో దీనికోసం ఏంటి అంటే వీ హ్యావ్ టు ప్రాక్టీస్ సమ్ థింగ్స్ లైక్ యూనో డెఫినెట్లీ కెమికల్ వాషింగ్, అంటే సోప్స్తో కానీ ఇంకా వేరే కెమికల్స్ కానీ వాష్ చేయకుండా, టాయిలెట్ యూస్ చేస్తున్నప్పుడు బ్యాక్ నుంచి రబ్ చేయకుండా ఫ్రంట్ టు బ్యాక్ వైపింగ్ ఇస్ బెటర్. అండ్ అలానే చూసుకుంటే గట్, అంటే గట్ ఇమ్యూనిటీ ఈజ్ ఆల్సో ఇండైరెక్ట్లీ, అంటే గట్స్లో ప్రోబయాటిక్స్ ఉంటాయన్నమాట. సో దీస్ ప్రోబయాటిక్స్ హెల్ప్ ఇన్ హెల్దీ వెజైనా ఆల్సో. సో ఈ హెల్దీ ప్రోబయాటిక్స్ తీసుకోవడం వల్ల హెల్దీ వెజైనల్ ఎన్వైరన్మెంట్ కూడా ఉంటుంది. సో ఇలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే గ్రేయిష్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ వీ హ్యావ్ టు సాల్వ్ ద ఇష్యూ. అంటే యూ హ్యావ్ టు కన్సల్ట్ అ గైనకాలజిస్ట్ అండ్ ఆ బ్యాక్టీరియాకి తగ్గట్టు కొన్ని యాంటీబయాటిక్స్ అవి వేసుకోవాలి. యూనో లైక్ ఇట్ విల్ బి లైక్ 1 week కోర్స్ ఆర్ వెజైనల్ సపోజిటరీస్. కొంతమందికి వైట్ కర్డీ డిశ్చార్జ్ లాగా వస్తుంది, అంటే తెల్లగా, అంటే కర్డీ వైట్ డిశ్చార్జ్ లాగా వస్తుంది కొంతమందిలో. సో అలాంటి అప్పుడు ఇది క్యాండిడియల్ ఇన్ఫెక్షన్ అనమాట. మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్ ఇన్ వెజైనా ఇస్ క్యాండిడియల్ ఇన్ఫెక్షన్. సో అలా ఉన్నప్పుడు వీళ్ళలో ఏంటంటే బ్లడ్ టెస్ట్, అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒకటి చేయించుకోవాలి. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్. అంటే హై షుగర్ ఉన్నప్పుడు కూడా ఈ క్యాండిడియస్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలానే ఈ స్పెక్యులమ్ ఎగ్జామినేషన్తో హై వెజైనల్ స్వాబ్ అనేది తీస్తారనమాట. ఇలాంటి అబ్నార్మల్ డిశ్చార్జ్ కానీ అబ్నార్మల్ స్మెల్ కానీ ఉన్నప్పుడు వెజైనాలో యువర్ గైనకాలజిస్ట్ విల్ డూ అ స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ అండ్ వెజైనల్ స్వాబ్, అక్కడ నుంచి ఒక ఇన్ఫెక్షన్, ఒక స్వాబ్ని తీసి ల్యాబ్కి పంపిస్తారు. వాట్ ఈస్ ద కల్చర్ అనేది మైక్రోస్కోప్లో చూసి దాని సెన్సిటివిటీని బట్టి దే విల్ గివ్ యాంటీబయాటిక్స్ అనమాట. సో వై ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ దిస్ ఇస్ vaginal health is very very important. ఎందుకంటే that is the place where all the sperms get accumulated. So infection కానీ బ్యాక్టీరియా కానీ ఏమైనా ఉంటే these infections won't allow ఆ స్పర్మ్స్ ని లోపల వరకు allow చేయవన్నమాట. They eat away the sperms, this bacteria. So vaginal health is as equally important as any other health. So keep it healthy and ఎలాంటి symptoms ఏదైనా ఉన్నా consult your gynecologist.
please share, like and subscribe Hira Fertility, and please pass on the information to people who do not. సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. టోలి చౌకీ, శంషాబాద్లలో వేల మంది దంపతుల కలలు నిజం చేసిన హీరా ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీ సికింద్రాబాద్లో నూతన బ్రాంచ్ ప్రారంభమైంది.